సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను శుభవార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండానెను. బైబిల్లో నూతన నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ ప్రభు పనిలో ఎక్కువగా ప్రభునకు సహాయపడిన వారు ఎవరంటే బీదలే. పాత నిబంధనలో ఏలియా కాలములో ఒక విధవరాలు ఏలియాకు పరిచర్య చేసింది. అందుకని యేసు ప్రభు వారు అన్నారు, బీదలైన మీరు ధన్యులు అన్నాడు. నూతన నిబంధనలో ఈ బీద విధవరాలు మీ అందరికంటే ఈమె ఎక్కువగా వేసెను అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు మనము మన ప్రయాణము బేతనియకు వెళ్దాం. బేతనియా అనగా బీదల గృహము, ఖర్జూరపు చెట్ల నివాసము అని అర్థం. లూకా సువార్త 10వ అధ్యాయములో 38వ వచనములో, అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభును ఆహ్వానించిన కుటుంబం బేతనియా గృహం. నీ ఆధ్యాత్మిక జీవితములో, నీ కుటుంబములో ప్రభును ఆహ్వానిస్తే అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయి. సామెతల అధ్యాయములో చదువుతాం కదా, నీవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా. ఈ దినాలలో ఈ విధంగానే అనుకుంటున్నారు, నేను కదా. నెబుకద్నెజర్ ఏమన్నాడు? బబులోనును, ఈ మహాపట్టణము నేను కాదా కట్టించినది అన్నాడు. ఏమయ్యాడు? పశువు వలె గడ్డి మోశాడు.
నేను కాదా, నేను ఇంగ్లీష్ అక్షరాలలో ఐ అనే దానికి ఏమేమి అలంకరణ ఉంటుందమ్మా? ఏముండదు, నిటారుగా ఉంటుంది. చూసారా? వంక టింకర్లు ఉండవు. అయాం, నేను అనే పదము విశ్వాసుల జీవితములలో ఎప్పుడూ కనపడకూడదు. బాప్తీసమిచ్చి యోహాన్ అన్నాడు, నేను తగ్గవలెను, ఆయన హెచ్చవలెను. విశ్వాసి యొక్క ప్రతి తలంపులో, విశ్వాసి యొక్క ప్రతి క్రియలో, విశ్వాసి ఎక్కడ ఉండినను యేసుక్రీస్తు మహిమపరచబడినట్లుగా జీవించాలి. చూసారా? మన క్రియల వలన, మన ప్రవర్తన వలన, మన సాక్ష్యము వలన, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 35వ వచనములో ఐనేయ అని ఒకడు అక్కడ కనపడతాడు. వాడు జబ్బు మనిషి. పేతురు వచ్చి, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే ఎత్తుకొను అన్నప్పుడు అతని యొక్క స్వస్థతలను బట్టి, అతని యొక్క సాక్ష్యాన్ని బట్టి, అతని మార్పును బట్టి 2 పట్టణ ప్రజలు దేవుని తట్టు తిరిగారు. ఎవరి తట్టు తిరిగారంట? దేవుని తట్టు. మన ప్రవర్తనను బట్టి విశ్వాసులు లోకము తట్టు తిరగకూడదు, ప్రభు తట్టు తిరగాలి. ఫలాని వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు నీడలో ఉండి వారి విశ్వాస జీవితములో కొనసాగుతున్నారయ్యా. ఇదిగో ఫలానా అమ్మాయి పలానా ఇంటికి కోడలుగా వచ్చిందయ్యా. ఆ ఇంటిలో ఎన్ని పరిస్థితులు ఉన్నా ఆ అమ్మాయి తన కుటుంబాన్ని దేవుని యందు భయభక్తుల్లోకి నడిపించుకుందయ్యా. సరే, దేవుని మార్గంలోకి నడిపించుకుందయ్యా. ఆ అమ్మాయి వస్తానే ఆ ఇంట్లో రూపురేఖలు మారిపోయినాయో. ఆ అమ్మాయి ఉదయకాల ప్రార్థన చేస్తుంది, బైబిల్ చదువుకుంటుంది. అత్తమ్మ, మనం ప్రార్థన చేసుకుందాంరా. అత్తమ్మ, అన్నం టైం అయిందిరా, భోజనం పెడతా. అత్తమ్మ, ఇదిగో చలికాలం కదా, కాసిన్ని వేడి నీళ్ళు కాంచి పెట్టా, స్నానం చేసుకో. ఏమైంది మీ అమ్మకు? ఉతుక్కోలేదంటున్నా బట్టలు? పెద్ద నేను ఉతకాలంట. ఏం పెట్టుకోలేదు అని అంటే ఇంతకీ కోడలు విశ్వాస అవిశ్వాస అని అనుకుంటారు. వృద్ధులు మన వలన ఏం కోరుకుంటారు? పిడికెడన్నము, ఒక మంచి మాట. చూసారా? ఏం కోరుకోరు వాళ్ళు. నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీ ఋతుని గురించి వాళ్ళు దీవిస్తూ ఉన్నారండి. కనుక మన మార్పు వలన ఇతరులు ఆకర్షించబడాలి. ఇతరులు, అయ్యా మీరు ఎన్ని గంటలకు పోతారు ప్రార్థనకు?
నన్ను పిలవండి, నేను కూడా వస్తాను. సరే, నేను కూడా వస్తానయ్యా, అమ్మ నేను కూడా వస్తానమ్మా. మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, మీరు మా ఇంటి ముందర పోతూ ఉన్నారు. బుధవారం అయితేనే కరెక్ట్గా పోతారు, శనివారం అయితేనే కరెక్ట్గా పోతారు, కానీ ఈ మధ్య లేట్గా పోతున్నారు ఏమమ్మా అని అన్నారనుకో. సరే, ఏడండి సలుకు నొప్పులు, కాళ్ళు, అందుకని రాలేకపోతున్నామండి. సరే, జాగ్రత్త. ఆ 3వ అధ్యాయము, నీ ప్రవర్తన అంతటికీ ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, నీ రాబడి అంతటిలో ప్రథమ భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లల్లో కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి. బేతనియా, ప్రభును ఆహ్వానించిన స్థలం. నీ గృహములో ప్రభును ఆహ్వానిస్తే, నీ గృహములో ప్రభునకు ప్రాధాన్యత ఇస్తే, నీ జీవితములో ఆయనకు లోబడితే, తాను ఏమై ఉన్నాడో నీ ద్వారా ఈ లోకానికి ఆయన నిరూపించుకుంటాడు. అయితే ఆయన వాడుకొనే అర్హమైన పాత్రగా ఉండాలి. ఆయన వాడుకొనే అర్హమైన పాత్రగా ఎప్పుడైతే ఉంటావో, తాను ఏమై ఉన్నాడో నీ ద్వారా అనేకులకు నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడు. బేతనియా ఆయనను ఆహ్వానించిన స్థలం. ఇక కానా వివాహం జరుగుతూ ఉన్నప్పుడు ఏం రాయబడింది? ఎక్కడికయ్యా మీరు? కానాలో వివాహం జరుగుతూ ఉన్నప్పుడు ఆడు ఏమని రాయబడింది? యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. వారు కూడా ప్రభును ఆహ్వానించారు. అయ్యా, మా కుమారుని పెళ్ళి, మీ శిష్య బృందంతో రండి, మీరు వస్తే మాకు ఆశీర్వాదం, మీరు వస్తే మాకు దీవెన, మీరుంటే చాలు, దేవుని సన్నిధి ఉన్నట్ల మాకు. ఇప్పుడున్న వివాహాలన్నీ లోక పద్ధతులలో, మనుషుల పద్ధతులలో, మనుషుల యొక్క ఆలోచన ద్వారా జరుగుతూ ఉన్నాయి. బోధకులు కూడా వాళ్ళ వైపే తిరిగారు. అన్నా నువ్వు 5 నిమిషాలంటే 5 నిమిషాల్లో నేను పెళ్లి చేస్తానన్నా అంటున్నారు. ప్రార్థనకు లేదు ప్రాధాన్యత, వాక్యానికి లేదు ప్రాధాన్యత. పెళ్లి కార్డేమో 10 గంటలకు, పెళ్లి కొడుకు రెడీ అయ్యి వచ్చేదేమో 12 గంటలకు. ఇంకా వచ్చినప్పటి నుండి కానీ అంతసేపు పెడితే ఆరిపోవా? అసలు బీపీ షుగర్లు ఉండే మనుషులు, ఇదిగో ఆయన పిలిపియాకు గంధం దేవదాన్ని, ఆయన 5 నిమిషాలని గంట సేపు చెబుతాడు స్వామి. ముందుగానే వార్త కూడా అందిస్తూ ఉన్నారు. చూసారా? వాక్యానికి ప్రాధాన్యత లేని వివాహాలు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందవు, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యానికి, ప్రార్థనకు ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత ఇవ్వవో, దేవుని అద్భుత కార్యాలు వారి జీవితాలలో జరగవు. ఎప్పుడైతే ద్రాక్ష రసము అయిపోయినదో, వారు వచ్చి మరియమ్మని అడుగుతున్నారు. మరియమ్మ వచ్చి ప్రభుని అడుగుతూ ఉంది. ప్రభు ఏమంటున్నాడు? అమ్మా, నా సమయం ఇంకా, ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఓ ఉమెన్ అని ఉంది, ఓ స్త్రీ అంటున్నాడు. చూసారా? ఆమె ప్రభు కొరకు వాడబడింది.
తన గర్భాన్ని ఇచ్చింది, ప్రభు కొరకు నిందలు పడింది, కానీ ప్రాణం పెట్టినది ఎవరు? మరియమ్మన యేసు ప్రభువా? చూసారా, మనకు ఆయన కావాలి. నువ్వెంత చెప్పినా కూడా వేలాంగినికి పోతానే ఉంటారు. చూసారా, పైగా ప్రార్థన రా అంకుల్, ఏమ్మా వేలాంగిని వెయ్యి మేము ఉప్పు నీళ్ళు తెచ్చుకున్నాం అంకుల్, మీరు ప్రార్థన చేస్తున్నారండి. మా ఆశ ఏంటంటే దాని ద్వారైనా ఒకరికన్నా సువార్త చెప్పచ్చు కదా అనే ఉద్దేశంతో వస్తామంతే మేము. చూసారా, ఎట్లో గట్లా దేవుని వాక్యం అందించాలని. ఎప్పుడైతే వివాహమునకు ప్రభును ఆహ్వానించారో నీళ్లు ఏమైనాయి? ఈటే జాకోబ్, నీళ్లు ఏమైనాయి? చూడు మామ, నేను అప్పుడెప్పుడు వచ్చేది, ఇట్లా అడిగితే కనుక ఉరివే రాను చూడు అంటాడు మా జాకోబ్. యేసు ప్రభు ఏమన్నాడు శిష్యులతో? నీళ్లను అంచుల మట్టుకు, మనకి ఎదవ జ్ఞానం ఎక్కువ, ఏమీ కొన్ని పోసి అట్లా అనొచ్చు కదా, ఇండాగనే బొయ్యాలనా? అసలు ఇదంతా ఎదవ జ్ఞానం, పనికిరాని జ్ఞానం. చెప్పింది చెయ్యల్లా, అంచుల మట్టుకు నింపుడి అన్నాడు ఆయన. వారు ఎప్పుడైతే నింపారో ఇప్పుడు పంచండి అన్నాడు. ఏమైనా ఈ దారా చేసి నీళ్లు మధురములాయని, నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడి. ఆయనను ఆహ్వానిస్తే చేదైన మన జీవితాలను మధురముగా చేయగలడు. ఆయన ఆహ్వానిస్తే నీళ్ళనే ద్రాక్షారసముగా మార్చిన ప్రభు నీ జీవితాన్ని మార్చి నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడతాడు. ఆయన యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభు కొరకు జీవించటానికి తీర్మానం చేసుకున్న కుటుంబాన్ని ఎన్నడూ చెడిపోలేదు. యేసు ప్రభుని నమ్ముకొని లోకం వైపు చూసే కుటుంబంలో పలు రకాల సమస్యలు ఉంటాయి. లూకాసు వార్త 5వ అధ్యాయములో వారు వృత్తికి చేపలు పట్టువారు, వారు రాత్రంతా ప్రయాసపడ్డారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీ వలలు లోతునకు వేయుడి అని. వాళ్ళు ఏమంటున్నారు? బోధకుడా, రాత్రంతా ప్రయాసపడితిమి కానీ మాకేమియు. యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు, ఆశీర్వదించబడ్డాడు. సమూయేలు రాత్రంతా తొలిరాజు కొరకు విజ్ఞాపనము చేశాడు. ఇక్కడ వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు. రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయని ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయలోతులలో రతనాలను కుటలో రాజిల్లు నా పడవా నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గములో రాజిల్లు నా పడవా నడిపించు నావా. నేను నడిపించుకుంటా అంటే నువ్వు నష్టపోతావు, గుర్తుపెట్టుకో. భక్తులు ఏమన్నారంటే, కుటుంబం అని నా నావను
నీవు నడిపించు. నేను నడిపించుకుంటా, నేను పోషించుకుంటా, నా కుటుంబాన్ని నేను కట్టుకుంటా అంటే కట్టుకోలేవు. బుద్ధి లేని మరి బండ మీద ఇసుక మీద కట్టిన పునాదిగా ఉంటాం. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. వారు ఎప్పుడైతే బోధకుడా రాత్రంతయు ప్రయాసపడితిమి కానీ ఇప్పుడు నీ మాట చొప్పున వలలో ఆయన అధికారం క్రిందికి వచ్చారు. ఆయన అధికారాన్ని విశ్వసించారు, ఆయన అధికారానికి లోబడ్డారు, ఆయనని విశ్వసించారు. ఎప్పుడైతే వలలు వేశారో వారు విస్తారమైన చేపలు ఆయనకు లోబడింది కనుక ఇన్ని మాటలు. బేతనీయ ప్రభును ఆహ్వానించిన స్థలం. కానాలో వివాహము కొరకు ప్రభును ఆహ్వానించారు. చేపలు పట్టు జాలరులు ఆయన అధికారానికి లోబడ్డారు, విశ్వసించారు. బేతనీయులో ఉన్న రెండవ మాట ఏంటంటే ఆయనను అంగీకరించిన స్థలం. లూకాసు వార్త 10:30. మార్త ఆహ్వానించిన మార్త ఏమంటున్నదంటే, ప్రభువా 10:30 దొరకలేదా? 39 కానీ నేనే వస్తున్నదట. మరియా నాకు సహాయము చేయుటకు ఏమైనా మాట్లాడావా? ఆమెకు మరియానే విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా అంటే ఆయనని విశ్వసించినది. ప్రభువా అనే పదానికి ఏంటంటే మాస్టర్. మాస్టర్ అంటే యజమానుడు. సరే, ఆయనను అంగీకరించింది మార్త. ప్రభువా పని చేయుటకు నీకు నాకు సహాయము చేయమని ఆమెతో ఆయనకు లోబడింది. ఈయన చేయగలడు. కానీ మరియా ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ, ఆయన పాదముల యొద్ద విశ్వాసీ జీవితములో అరుణోదయమే ఆయన పాదముల యొద్ద కూర్చుంటే అనేకమైన అద్భుత కార్యాలు జరిగించాడు. అబ్రహాము కూడా ఏమన్నాడు? ప్రభువా నీ దాసుని దాటిపోని వద్దు అంటాడు. 18వ అధ్యాయం 3వ వచనం ఆదికాండములో. ఆతిథ్యము చేయ మరువకుడి, ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యమిచ్చింది. 22వ అధ్యాయం 1వ వచనములో కూడా ఆదికాండములో అబ్రహామా అనగా ప్రభువా చిత్తము అన్నాడండి, ఆజ్ఞాపించండి అన్నాడండి. బేతనీయలో ఉన్న మూడవ మాట, మూడవ అనుభవము ఆదరణ గల స్థలము. యోహాను సువార్త 11వ అధ్యాయం 34, 35 వచ్చిన వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.
యేసు కన్నీళ్ళు విడిచెను. కాబట్టి యూదులు ఆయన ఎలాగూ ప్రేమించెను చూడుడని చెప్పుకొనిది. 11వ అధ్యాయంలో కబురు పంపారు. ఏమని కబురు పంపారు 11వ అధ్యాయంలో? నీవు అసలు కానీ అక్కడేమని రాయబడింది? 11వ అధ్యాయం 1వ వచనములో మరియు ఐదవ వచనం, అతని అక్క చెల్లెలందరూ నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. కానీ 4వ వచనములో 5వ వచనములో యేసు మార్తాను ఆమె సహోదరుని లాజరును చూసారా? అది గమనించడంలే. నీవు ప్రేమించువాడు అంటున్నారు, కానీ ఇక్కడేమనుంది? ఆ ఇంటిలోని సభ్యులందరినీ ప్రేమించి నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని కబురు పంపినప్పుడు ఆ సమాధి తోటలోకి వచ్చి అతడు ఎక్కడంటే ప్రభువా ఇక్కడ. రక్షకుడు బైబిల్లో అతి చిన్న వచనం ఏందమ్మా జెసి? యేసు కన్నీళ్ళు విడిచెను. చూసారా? అక్కడంతా ఉంటే యేసు కన్నీళ్ళు విడిచెను. అక్కడున్న వాళ్ళందరూ ఒరేయ్ ఈ లాజరును ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఒక కుటుంబ సభ్యునిగా, ఒక కుటుంబ వ్యక్తిగా, ఒక 4వ వాడుగా ఆ ఇంటి వారితో కలిసి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు అంటే, నీవు కన్నీళ్లు పెడితే ఆయన సంతోషించు దేవుడు కాదు, నీ కన్నీళ్ళల్లో కూడా ఆయన పాలిభాగస్తుడైతాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనములో ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా ఇంతేపో మీ కర్మను వదిలేయలేనా. యెషయా గ్రంథం 63:9లో వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. బాధ నొందడమే కాదు, ఆయన ఆదరించు దేవుడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయములో ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేమనగా చదువు, బ్రతుకుదమని నమ్మకము లేకుండునట్లు మా శక్తికి మించిన అత్యధిక భారము వలన మేము కృంగిపోతిమి, మరియు మృతులను లేపు దాని మాయందు మేము నమ్మిక ఉంచకుండునట్లు
మరణమగుదమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. వాళ్ళు చివరిగా ఏం రాసుకున్నారంట? మరణమగుదమని డెడ్ లైన్ రాసుకున్నారు. ఏముంది, అంతా అయిపోయింది, ఏం లేదు. చావే శరణ్యం. భక్తులకు కష్టాలు రావు అని బోధించే బోధ అది పనికిరాని బాధ. బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారందరూ ఆయనను బట్టి శ్రమపడుట మనకు అనుగ్రహింపబడింది. ఏమమ్మా చెప్పమ్మా నువ్వు? స్వరూప కోడలండి, కొత్తగా వచ్చింది, తప్పట్లు కొట్టండి. విశ్వాసి చక్కని జవాబు చెప్పింది. సరే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనములో యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుట మీకు శ్రమలు వద్దంట, బాధలు వద్దంట, కష్టాలు వద్దంట. ఎవరు చెప్పారు నువ్వు దరిద్రునిగా ఉన్నావని? ఎవరు చెప్పారు నువ్వు బీదగా ఉన్నావని? ఎవరు చెప్పారు నువ్వు అట్టడుగున ఉన్నావని? మాతో కలుసు, రాత్రికి రాత్రి నిన్ను ధనవంతులుగా చేసి అనిల్ అంబానీ పక్కన కూర్చోబెడతామంటున్నారు నేటి బోధకులు. సరే, బైబిల్ ఏం చెప్తుంది? ఆయన పక్షమున శ్రమపడుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. శ్రమ లేనిదే కిరీటం లేదు. శ్రమలు, పరిశ్రమలు, శ్రమలు, ప్రశంసలు, శ్రమలు, పూదండలు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే. నీ విశ్వాసము నిలబడేదే, నిలబడినదే? నీ విశ్వాసము పరీక్షకు నిలబడినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును అంట. నువ్వు శ్రమ పడితే నాకు శ్రమే వద్దు, నాకు బాధలే వద్దు అని అంటే ప్రభు వలన ఏమైనా దొరుకుతుందని కూడా అడగకూడదు అంట. చూసారా? జాగ్రత్త. ఈ లోకములో ఉన్న విశ్వాసులు ఎట్లా కోరుకుంటున్నారంటే దేవుని కంటే సుఖానుభవం కోరుకుంటూ ఉన్నారు. చాలా నష్టపోతారు. శ్రమపడాలి, ప్రయాసపడాలి, ప్రభు కొరకు పాటుపడాలి. నీ ఆధ్యాత్మిక జీవితములో ఆదరణ అతడు ఎక్కడ ఉంచితిరి అని ఆయన కన్నీళ్లు కార్చాడు. ఎంత గొప్ప దేవుడండి! నీ బాధలో ఆయన బాధ పొందేది. ఇంకా మీకు అర్థం కావాలంటే
సౌలు పౌలుగాక మునుపు దేవుని ప్రజలను హింసబెడుతున్నప్పుడు ఒక్క తన్ను తట్టాడు దమస్కులో మధ్యాహ్నమున. బోర్ల బక్కలబడి, ప్రభువా నీవు హింసించుచున్న క్రీస్తును నిన్నెప్పుడు హింసించినానయ్యా? నా పిల్లలు హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా? చూశారా? నీ దేవుడు సజీవుడు, గుర్తుపెట్టుకో. ఆయన బాధలో బాధ పొందే దేవుడు. ఇప్పుడు బేతనియా ఆనందపరిచే స్థలం అంటే. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. యేసు తన మృతుడని లేపిన లాజరు ఉన్న బేతేనియాకు పస్కా పండుగ రోజున ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మృతుడు సజీవుడయ్యాడు. లాజరు లెమ్ము అనగానే మృతుడు లేచి నిలబడ్డాడు. ఎందుకు సమాధుల దగ్గరికి వెళ్ళి ఒక్క పేరే పిలిచాడు? ఒక్క పేరే ఎందుకన్నాడు? సమాధుల్లో ఉన్న నిద్రిస్తున్న వారులారా లెగండి అంటే అందరూ లేస్తారు, సమాధి ఖాళీ అయిపోతుంది. అది ఎప్పుడు? రెండవ రాకడలో. మృతులు దేవుని కుమారుని శబ్దము విని అనేకులు లేతురు అనే మాట యోహాను సువార్తలో మనం చూస్తాం. లాజరును మాత్రమే లేపాడు. ఇప్పుడు వారు ఆయనను ఆనందపరచడమే కాదు, ఆరాధించిన స్థలం. 12వ అధ్యాయం 3వ వచనం. మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఆయన పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి, ఇల్లు ఆ అత్తరు వాసనతో. ఒకప్పుడు మనము పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు గురి అయి కుళ్ళిపోయిన మన బతుకులను, కుళ్ళిన మన హృదయాలను పరిమళ వాసనగా చేశాడు ఆయన. ఏం చేశాడు? పరిమళ వాసనగా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనున్నట్లు క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణముగాను అర్పించుకొనెను, అప్పగించుకొనెను. దేవుని సువాసన, పరిమళ వాసన, క్రీస్తు సువాసన. పౌలు గారు అన్నారు, క్రీస్తు సువాసన ప్రకటించు నిమిత్తమై మేము బ్రతికిన వారికి క్రీస్తు సువాసనగా ఉన్నాము, చచ్చిన వారికి మరణపు వాసనగా ఉన్నాము అని. ఆరాధించే స్థలం బేతనియా. ఈరోజు
సహోదరులు మన పక్షాన నిలబడి ప్రభును స్తుతించారు, ఆరాధించారు, ఘనపరిచారు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మా పాపముల కొరకు, మా దోషముల కొరకు, మా అపరాధముల నిమిత్తమై మా కొరకు మరణించి లేచిన మా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మా స్తుతి అర్పణ అర్పించుచున్నాము. కనుక ఆదివారం హాలిడే జాలిడే కాదు. తాతయ్య భార్య సుందరమ్మ ఆదివారం కూడా పనికి చూసారా? ఎందుకంటే కార్డు పోతుంది బాబాయ్, పనికి పథకం, నేను రాకపోతే అన్నీ పోతుంది అంట అలివేలు. అప్పుడు బుక్లో ఉండి నా పేరు తీసేస్తారంటది స్వరూపక్క. కానీ ఎర్రగుంటపల్లెలో అమ్మా ఆరాధన ఆదివారం మర్చిపోయి శనక్కాయ కట్ట పీకడానికి 500 కూలి కదని ఆశపడి యథార్థమైన సంఘటన చెప్తున్నా. శనక్కట్టల్లో చేతులు పెట్టావనుకో 2 ఏళ్ళు పుడతాయని చెప్పిన. అయ్యా అన్నట్టుగానే అయ్యా నేను పనికి పోయిన సాత్రి యాకోబుల బంధువులు ఉండారులే ఎర్రగుంటపల్లెలో. నేను 2 చెన్నకట్టల్లో చేతులు పెట్టి 2 తేళ్ళు పుట్టాయ్యా. 500 బదులు 2000 రూపాయలు ఖర్చు అయిందయ్యా అని. అప్పుడు నవ్వల్లా ఏడవల్లా? మేము ప్రార్థనలో ఉన్నామండి. నవ్వల్లా ఏడవల్లా? జాగ్రత్త. ఆరాధన, దేవుణ్ణి ఆరాధించుటకు ఏ పనులు పెట్టుకోకూడదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సంపన్నులు కూడా ఎప్పుడు పెట్టుకుంటున్నారు? ఆదివారం పెళ్ళి పెట్టుకుంటున్నారు. క్రైస్తవులు, లోకస్తులు కాదు. ఆదివారం పరిశుద్ధ వివాహము 11 గంటల 30 నిమిషాలకని కార్డు ఇచ్చినారు మాకు. ఎవరు వాడు పెళ్ళి పెట్టిన పాస్టర్ ఎవరు అంటే పాస్టరే అంకోళ్ళు పెట్టిండేది. ఏమరా వానికి ఏమన్నా ప్రభుని గురించి ఏమన్నా తెలుసా? ప్రతి సంఘములో ఆదివారం దేవుని సన్నిధి పోకోకుండా ఆరాధనకు రాకుండా ఎట్లా వెళ్తారా? ఏమో అంకుల్ కార్డు ఇచ్చినాం అంటే బూదినకు కూడా రావాకండి అని. ఎందుకు? వచ్చే మాకు ఎక్కువ ఖర్చులు అవుతాయని. క్రైస్తవుడు ఆదివారము ఎట్టి పరిస్థితులలో లోక సంబంధమైన ఉత్సవాలకు, కార్యక్రమాలకు వెళ్ళకూడదు. నేను రాను అనాలి. నువ్వు బాగా చెప్తావు, ఆడిడ బాగు దీన్ని గుండ్రాయి మాదిరి ఉండి బాగా చెప్తావు. వాళ్ళు మళ్ళీ మా పెళ్ళికి రావాలా వద్దా? అంత మునిపే వాళ్ళ పెళ్ళిలో 6 మంది ఉంటే 6 మంది కొడుకులకు 500 రాపించినాం అంటే దాదాపు రామాజీ శ్వేత చెప్తుంది 3000 నష్టం అవుతుంది. నువ్వు బాగా చెప్తావు అంకుల్ అంటుంది. జాగ్రత్త. చూసారా? ఏ ఆదివారం కూడా నువ్వు చెప్పేసేలా మేము రాము అని చెప్పేసి, ఆదివారం పెట్టుకోబాకని చెప్పేసే. లేదంటే మరుసటి రోజు వస్తాము, ఆ మిగిలిన దాంట్లో ఉంటే పెట్టు, లేదంటే అక్కడి నుండి పొట్లం కట్టుకొని వచ్చి మీ ఇంట్లో తిని వధువరులను ఆశీర్వదించి 500 ఇస్తామని తులసి ఏమావతి అని పేరు రాపిచ్చి రావాల. సరే, ఆరాధించు దినం, ప్రభుని ఘనపరిచే దినం, ప్రభుని మహిమపరిచే దినం. చూసారా? బెంగళూరు నుండి హైదరాబాద్కు కావేరీ బస్సు
ఎంతో సంతోషంతో లగ్జరీ బస్సు బయలుదేరారు. గమ్యానికి చేరుకున్నారా? పలానోరు అని కనిపెట్టడానికి కూడా గుర్తు పెట్టలేనంతగా మసిబొగ్గు వలె కాలిపోయి, ఈరోజు సజీవులుగా ఉన్నాము అంటే మన భక్తి కాదు, మన నీతి క్రియలు అంతకంటే కాదు, దేవుని కృప. విలాపవాక్యాలు 3వ అధ్యాయం. ఇరవై 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది గనక. దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా, నువ్వెంతైనా మేము నమ్మదగని వారము కాకున్నాను, నువ్వెంతైనా నమ్మదగిన వాడవయ్యా. సరే, ఈ సంవత్సరంలో ఆఖరి నెలకు వస్తూ ఉన్నాం. కొన్ని గంటలు పోతే ఆఖరి నెల. మతస్థునికి నవంబర్ 25 నుండే వాని ముఖ కౌకిల్లో ఆనందం వచ్చేసింది. నెల ముందు నుండి సపోజ్ క్రిస్మస్ పండగ. క్రైస్తవులు పండగలకు మాత్రమే ప్రభును వాడుకునే క్రైస్తవులు, మార్పు పొందని క్రైస్తవులు, మత సంబంధమైన క్రైస్తవులు, జీవితాలలో హృదయాలలో ప్రభుకి ఏమాత్రము చోటు లేని క్రైస్తవులు. సరే, పండగలు మాత్రమే ప్రభును వాడుకొని పండగల తర్వాత మూలన పెట్టే క్రైస్తవులు వాళ్ళు. జాగ్రత్త. అందుకే దావీదు ఎప్పుడు తన ప్రాణముతో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కానీ చాలామంది ప్రభువు చేసిన అద్భుత క్రియ ప్రకటించడానికి, వర్ణించడానికి లెగడం లేదు. చూసారా, నిలబడడం లేదు. వారి జీవితాలలో చేసిన అద్భుత కార్యాలు. ఎందుకు? వారు ప్రభువును మర్చిపోయారు. హోషేయ గ్రంథం 13:6 తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి అంటుంది బైబిల్. నన్ను మర్చిపోయారు. జాగ్రత్త ప్రియుడా, నీ ఆధ్యాత్మిక జీవితములో ప్రభువు నీకు చేసిన మేలను బట్టి స్తుతించాలి. బేతనియా ఆశీర్వాదం దొరికే స్థలం. లూకాసు వార్త 24వ అధ్యాయము 50 వచనము. 24వ అధ్యాయము 50 వచనం. ఆయన బేతు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని బేతనీయలో ఆశీర్వాదము దొరుకుతుంది.
కనుక యెరూషలేము తల్లులు తమకు యేసు ప్రభు యొద్దకు తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొని వచ్చారు? ఆయన వారిని ఆశీర్వదించాలి అని. ఆయన వారిని, ఈ సండే స్కూల్ పిల్లలు తల్లిదండ్రులు ఎందుకు పంపారు వీళ్ళను? మా పిల్లలు భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉండాలి అని. సరే, కళా మేడం అప్పుడు ఇంటికి పోయిందా? ఎక్కడ పోయింది? వెనక కూర్చున్నావు మేడం, మీరు లేరనుకున్నా నేను. వచ్చారా? ఆయన వారిని ఎత్తుకొని కౌలించుకొని వారిని ఆశీర్వదించాను. ఎంత మంచి తల్లిదండ్రులండి. నీ పిల్లలు పెరిగి పెద్దవారైతున్నారే కానీ దేవుని మందిరంలో కనపడకోకుండా ఉండాలి. దేవుని మందిరములో కనబడకపోతే సాతానుడు వారిని వాడుకుంటాడు. చూసారా? సాతానుకు వారసులుగా ఉండిపోతారు, సాతానుకు దాసులుగా ఉండిపోతారు. చెడు అలవాట్లు కలిగిన వాడు మందిరంలో కూర్చోడానికి కూడా వాని శరీరం సహకరించదు. సరే, చెడు అలవాట్లు కలిగిన వాడు మందిరంలో కూర్చోవాలన్నా కూడా వాని మనసు వాడిని కూర్చోబెట్టదు. కానీ దేవుని సన్నిధిలో ఉండి ఎదిగిన సమూయేలు ప్రవక్తగా, న్యాయాధిపతిగా దేవుడే తీర్చిదిద్దాడండి. దేవుడే తీర్చిదిద్దాడు. ఈ పట్టణములో ఒక దైవజనుడున్నాడు. అతడు మహాఘనుడు. అతడు చెప్పు మాటలలో ఏదియో కారణం బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచూ ఉండెను. ఎక్కడో ఎదగకూడదు నీ పిల్లలు. దేవుని స్నేహితుడైన అబ్రహాము, గొప్ప ఆస్తికి వారసుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును గురించి ఏమడుగుతున్నాడు? ప్రభువా, వీడు నీ సన్నిధిలో బ్రతుక. ఎందుకురా? డబ్బు ఉంది కదా, మనకెందుకురా దేవుడు? కాదురా మనకు దేవుడు, అది బీదోళ్ళకురా. నీకేం కావాలా? బండి కావాలా కదా, 2 లక్షలు కదా, తీసుకోపో, కార్డు తీసుకో. నీకేం కావాలా? ఐఫోన్ కావాలా, తీసుకోపో. మన ఇమేజ్కి డ్యామేజ్ కలగకూడదురా ఎప్పుడే కానీ. మనం ఐశ్వర్యవంతులం, మన ధనవంతులం. విలువైన వస్తువులు కొనిస్తున్నావే కానీ అమూల్యమైన ప్రభు దగ్గరికి నడిపించలేకపోతూ ఉన్నావుగా. ఎంత చెప్పినా కూడా చెవిటోని చెవులో అదన్నే చెప్పు. శంఖము అట్లయిపోయింది మా జీవితం. నువ్వు చెప్పు, కట్టెబెట్టు, నెట్టు, ముట్టు, అసలుకి ఇది కానీ రాడు. ఎందుకు? చిన్నప్పటి నడిపించుకుంటే కదా. చిన్నప్పటి మందిరంలో ఉండురా అని చెప్పింటే కదా. మా అమ్మ అయితే శుభ శుక్రవారం వస్తే 6 గంటలకే భోజనం పెట్టి గిన్నెలు కడిగి, అరే ఇక శుక్రవారం ప్రార్థన అయిపోయేంత వరకు భోజనం లేదురా అని పెట్టేసేది. మేమేమో చర్చి వెనకాల ఉన్న సుబ్బమ్మ అంగట్లో పోయి అప్పలాలు వడియాలు తిని మందిరంలో కూర్చుండేటోళ్ళం.
ఎంత నిష్టనో మా అమ్మకు ఆ తొలి కొట్టంలో. అమ్మ ఈ పొద్దు ప్రభు శిలువలో బాధ పొందుతున్నారా దేవదానము, మనమేం తినకూడదురా. అందుకని 6 గంటలకి దేశాలన్నీ కడిగేసి ఎత్తి పెడతాది. ఇంకా పొయ్యిలో అగ్గి కూడా వేయదు. సరే, ఆ ప్రార్థన అయిపోయినాకే మళ్ళీ పొయ్యిలో అగ్గి వేస్తారు. మనం ఫోన్లు కొనిస్తున్నాం కానీ బైబిల్ దగ్గరికి నడిపించుకోవడంలో మన పిల్లలను గుర్తుపెట్టుకో. దేవుని మార్గంలోకి నడిపించుకోవాలి. బేతనియా ఆశీర్వదించు స్థలం. బేతనియా ఆరోహణమైన స్థలం. లూకాసు వార్త 24వ అధ్యాయం 51వ వచనము. వారిని ఆశీర్వదించి పరలోకమునకు ఆరోహణమైన స్థలం. వారి మధ్య నుండి ఆయన పరలోకానికి వెళ్ళారు. బేతనియా రెండవ రాకడంలో క్రీస్తు ప్రత్యక్షమయ్యే స్థలం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయులారా, మీరెందుకు నిలిఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసు ఏ రీతిగా పరలోకమునకు మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. వారి మధ్య నీకు దిగి వచ్చే దేవుడు కనుక బేతని అనగా బీదల గృహము, అంజూర చెట్ల ఖర్జూరపు చెట్ల నివాసము. బేతనియా ఆయనను ఆహ్వానించిన స్థలం. బేతనియా ఆయనను అంగీకరించిన స్థలం. బేతనియా ఆదరణ గల స్థలం. బేతనియా ఆనందపరచు స్థలం. బేతనియా ఆరాధించు స్థలం. బేతనియా ఆశీర్వాదము గల స్థలం. బేతనియా ఆరోహణమైన స్థలం. బేతనియా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే స్థలం. బేతనియా అనుభవాలు. మనం ప్రార్థన చేసుకుందాం. మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన పనులు ఉద్యోగాలు చేయుచున్నారు. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు, అనుదిన ప్రయాణముల మీ కృపాక్షేమములు వారి పనులలో ఇమానియులుగా ఉండి నడిపించండి. సహోదరుడు బిషప్ యొక్క ప్రయాణాన్ని దీవించి క్షేమము నడిపించి ఈ 11వ నెల ఆఖరి ప్రభు దినమున ఈ విధంగా స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మీ కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ పని విషయంలోనూ, ముందర స్థల విషయంలోనూ ఆశిస్తున్నాము. పైన రేకుల షెడ్డు నిర్మాణం జరుగుతుంది కూడా మీ కృపను దయచేయండి. నైనా డబ్బు చాలా అవసరమై ఉంది. ప్రతి వారిలో కదిలించండి. అద్భుతమైన సహాయం దయచేయండి. ప్రతి అక్కర తీర్చబడినట్లుగా మీకు సండే స్కూల్ బృందాన్ని బట్టి మీకు స్తోత్రములు. వారి యొక్క తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించండి. పిల్లలు బాల్యంలోనే ప్రభువైన యేసుక్రీస్తుకి లోబడి వారి యొక్క చదువులలో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. సండే స్కూల్ నడిపిస్తున్న రత్నకుమార్ కుటుంబాన్ని దీవించండి.
ఆయన భార్యను దీవించండి, పిల్లలను దీవించండి, రక్తకుమారి తల్లిని తోబుట్టువులు, మేడం తల్లిని తోబుట్టును కూడా దీవించండి. లేయా లెనిన్ను మీరు దీవించండి. అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపణ దారి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చాలామంది బుధవారం కూడికలకు రాలేకపోతున్నారు, చాలామంది శనివారం రాత్రి కూడికలకు రాలేకపోతున్నారు. మీరే కనికరించి అద్భుతమైన సహాయం దయచేసి ఈ స్థలమంతా అనేక ఆత్మలతో నింపబడినట్లుగా నింపబడతాయి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంలో యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు వివాహాలకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయ కోరికలు నెరవేర్చండి, అద్భుతమైన సహాయం పెడతాయి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా, మీ కృపను అనుగ్రహించండి. పుట్లూరు శాంతమ్మ జరుపుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నందిపాడు ఆలస్యమని దీవించండి. మరి ఇన్నయ్య తల్లి వృద్ధాప్యంలో ఉంది, ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. దేవదాస్ తల్లిని దీవించండి, పెద్దరాజ్ తల్లిని దీవించండి. ఇంకా వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి. ఈ చలి గాలులకు ఎటువంటి బలహీనత దేవుడైన భార్య తన కుమార్తెను దీవించండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. అనుదిన ప్రయాణములో నైనా సహాయం దయచేయండి. మరో సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీరైతే ఈ పరిసర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుటకు కూడా మీరు కార్యం జరిగించమన్నాడు. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి. మరి క్రిస్మస్ పండుగ సమయం, పండుగ వాతావరణంలో ఉంటూ ఉన్నాం, దీవించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చండి. మరి క్రిస్మస్ నూతన సంవత్సరం ప్రతి వారు సంతోషంతో జరుపుకున్నట్టుగా మీ కృపను, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా యవనస్తులను మీరు సిద్ధపరచండి. నైనా మరి ఆయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి వారిని జీవించండి. నేను ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అన్నట్లుగా నిలబడతాయి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేసి యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. దేశ నాయకులను, ప్రపంచ నాయకులను దీవించండి. పాలన చేయు అధికారులకు నీ దైవ జ్ఞానమును దయచేయండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి విద్యార్థిని దీవించండి. యవనస్తుని యవనరాలను దీవించండి. వారి జీవితాలలో గొప్ప కార్యాలు యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. కట్టుపల్లి యోహానంకు రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు, అనేక ఇంటర్వ్యూలు వస్తున్నాయి, అద్భుతమైన సహాయం దయచేయండి. కట్టుపల్లి పాల్ గారు, ఆయన భార్య గర్భవతి, సుఖప్రసవాన్ని దయచేయండి. అలాగే ఆసుపత్రి స్టాఫ్ ఉన్న టీవీ పరిచర్యను దీవించండి. స్థానిక సంఘాల కొరకు వారు ఖర్చు పెడుతూ ఉన్నారు, అందును బట్టి కూడా మీకు స్తోత్రములు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నైనా మరి స్థానిక సంఘాలను మీరు బలపరచండి. గుంటూరు, కడప, అలాగే నెల్లూరు, మరి అనంతపురం జిల్లాలో ఉంటున్న సంఘాలను కూడా మీరు బలపరచండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. నిన్న వారములో హ్యాపీ హోమ్ ఎలక్ట్రానిక్ షాప్ను ఓపెనింగ్ చేయడానికి సహాయం చేసేస్తూ జెస్సీ విషయంలో నైనా మంచి మాట జరిగింది. భవిష్యత్తులో చక్కగా వివాహం జరుగుతుంది, అద్భుతమైన సహాయం. చిన్నపిల్లలను దీవించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. సంఘము దినదినము
క్షమాభివృద్ధి చెందినట్లుగా నీ కృపను ప్రతి విషయములో ప్రతి వారు దేవుడు వాడుకొని అర్హమైన పాత్రగా సిద్ధపరచండి. మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ సమయ అసమయాలలో సహాయపడుతున్న వారిని దీవించండి. ఇంటి పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రతి పనిని కూడా దీవించండి. ప్రతి ఆర్థిక సమస్య కూడా తీర్చబడినట్లుగా కొనసాగించు, ఆశీర్వదించు. హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.